హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. కావాలని ప్రీతిని పడేసిందని చెప్పేసి రేవతి చెప్తుండగా తను అలాంటిదా అని చెప్పేసి ఈ విధంగా సుమతి అంటుంది. తను అలాంటిదే, కన్న బిడ్డ కంటే ఎక్కువగా బిల్డప్ చేస్తుంది అని చెప్పేసి సుమతి అంటుంది. కాలట్టి పెట్టి కింద పడేయడానికి తన మనసు ఎలా వచ్చిందో అసలు బయట నుంచి వచ్చిన నాకే చాలా బాధగా అనిపిస్తుంది. అయితే తన కన్న కూతురు అయితే కదా టీచర్ అనకూడదు, కానీ తన పిల్లల్ని తను చంపుకు తినే జాతి అసొంటిది మా వదిన అని చెప్పేసి రేవతి అంటాను. ఎంత దారుణాలైనా చేస్తుంది టీచర్ అని చెప్పేసి రేవతి అంటుండగా, ఇలాంటి దారుణాలు మీరు ఇంకా చూడవలసింది టీచర్, అందుకే తనతో నేను ఎదురుపడి యుద్ధం చేస్తున్నానని చెప్పేసి సీత అంటుంది. కాళ్ళు వెనక్కి ప్రీతి బాధపడుతుంటే కనీసం మీరైనా ఓదార్చారు. అది రామ్ సీత బయటికి రావడానికి మా వదిన పెద్ద పెద్ద కేకలు వేశారని చెప్పేసి రేవతి అంటుంది. రామ్ సీత కలవకుండా ఇదంతా చేసిందా అని చెప్పేసి సుమతి అంటుండగా, అవును టీచర్, మా ఇద్దరు కలవకుండా చేయడానికి ఇదంతా చేసిందని చెప్పేసి సీత అంటుండగా, అసలు వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళు రిటర్న్ ఎందుకు వచ్చారు అని చెప్పేసి సుమతి అంటుంది. ఏముంది, మీరు ప్రీతి ఉషాల్ని సినిమా పంపించాలని ప్లాన్ వేశారు. మన ప్లాన్ తెలుసుకొని వదినకు ఫోన్ చేసి చెప్పినట్టున్నారు అని చెప్పేసి రేవతి అంటుంది. మహాలక్ష్మిని తక్కువ అంచనేసానని చెప్పేసి సుమతి మనసులో అనుకొని, సారీ సీత, నా వల్ల మీరు అప్సెట్ అయ్యారని చెప్పేసి అంటుండగా, ఇవాళ జరగపోయినా ఏదో ఒక రోజు జరుగుతుందిలే టీచర్, కాకపోతే ప్రీతి కాలు బెనికింది, పాపం తను ఎంత బాధపడుతుందో అని చెప్పేసి సీత అంటుంది. ప్రీతి పడుకొని ఉంటుంది కదా, సుమతి తన గదిలోకి వస్తుంది. కాలు బెనికిన తర్వాత ప్రీతి పడుకుంటుంది. అప్పుడు బెడ్ మీద కూర్చొని తన కాళ్ళు ఓళ్ళో పెట్టుకునేసరికి ప్రీతి లేచి కూర్చుంటుంది. కాలు వెంటనే తీస్తుంది. ఉండదేమమ్మా నా ఓళ్ళో నీ కాల్ని అని చెప్పేసి సుమతి అంటుండగా, ఎందుకు నా కాళ్ళు కొరికి తినేస్తావా ఏంటి అని చెప్పేసి సుమతితో అంటూ ఉంటుంది ప్రీతి. అవసరం లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటుండగా, నా మీద పగ ఉంటే వేరేలాగా తీర్చుకో, ఇప్పుడు కాలు బెనికుంది కదా, అలాగే ఉంటే కాలు వాపొస్తుంది, నొప్పి పుడుతుంది, తట్టుకోలేవు అని చెప్పేసి సుమతి అంటుంది. ఈ బాంబ్ రాస్తాను, అలాగే నొప్పి తగ్గుతుంది అని చెప్పేసి అంటుండగా, అసలు నీకెలా తెలుసు నా స్టూడెంట్స్ ఇలా ఎవరైనా డ్యాన్స్ నేర్చుకున్న సమయంలో ఇలా బెనికితే ఇలా చేస్తానని చెప్పేసి సుమతి అంటే కాళ్ళు బెనికిన కాడ బాంబ్ రాస్తూ ఉంటుంది. అప్పుడు సుమతి ప్రీతి గురించి తనకి చెప్తూ ఉంటుంది. నీలాంటి కూతురు ఇంత ఉండేది, ఇక అంతేకాకుండా ఇప్పుడు పెద్దదై ఉంటుంది, నా కూతుర్ని నీలో చూసుకుంటున్నా అని చెప్పేసి సుమతి అంటుంది. నేను కూడా విన్నాను, చిన్నప్పుడే మీ అమ్మ కూడా వదిలేసి వెళ్ళిందట కదా, అయినా నువ్వు ఆ రోజు అప్పుడు చిన్నకున్నావు కదా, అయినా నీకు గుర్తుందలే అని చెప్పేసి సుమతి అంటుంది. నాకు గుర్తుంది, మా అమ్మ రూపం నా కళ్ళ ముంగటే ఉంది అని చెప్పేసి ప్రీతి అంటుండగా, ఆ అమ్మ రూపం మారినా మీ అమ్మ మాత్రం నీ కళ్ళ ముంగటే ఉంది ప్రీతి అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటున్నా. మా అమ్మను ఏం మిస్ అవ్వలేదు, మా అమ్మ కంటే ఎక్కువ మా పిన్ని చూసుకుంటుంది, అయినా ఏ ప్రాబ్లం లేకుండా తను చూసుకుంటుంది అని చెప్పేసి విధంగా ప్రీతి మహాలక్ష్మి గురించి చెప్తే, ఈ పిన్ని మంచిది కాదని చెప్పట్లేదు, ఏది మంచో ఏదో చెడో తెలుసుకునే వయసునిది, ఇక ఏదైనా తెలుసుకుంటే దానివల్ల ఏదైనా నీకు జ్ఞానోదయం అవుతుంది కదా, ఇప్పుడు మంచిగా ఉంటే జీవితం అంతా మంచిగా ఉంటుంది, అదే తప్పట అడుగు వేస్తే జీవితం అంతా నరకం అవుతుంది, నువ్వు జీవితంలో మంచిగా ఉండాలని నా కోరిక, అదే పెళ్ళైన తర్వాత 10 మందిలో నువ్వు పేరు తెచ్చుకోవడం నాకు ఆశ, నిన్ను చెడ్డదాన్నా అని చెప్పేసి ప్రీతి అంటుండగా, కాదు నువ్వు మంచిదానివే, ఇప్పుడిప్పుడే చిన్న పిల్లలాగా ఉంటున్నావు, యుక్త వయసుకు వస్తుంది, ఏదైనా మంచి చెడు ఇప్పుడే ఇదే టీనేజ్లో తెలుసుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరిని ఎలా మాట్లాడాలి, ఎవరితో హ్యాపీగా ఉండాలి, ఎవరిని ఇక బాధ పెట్టకుండా చూడాలనేది ఇప్పుడే నేర్చుకోవాలని చెప్పేసి ఈ విధంగా సుమతి ప్రీతికి చెప్తూ ఉంటుంది. సరే నిద్ర వస్తుందా, లేదు, సరే పాట పాడతాను, ఎందుకు నేను పాట పాడితే నీకు నిద్ర వస్తుందని చెప్పేసి పాట పాడుతూ ఉంటుంది సుమతి పాట పాడుతుంది కదా, ప్రీతి పడుకుంటుంది. అలా వెంటనే ముద్దు పెట్టిన తర్వాత, నా చిన్నారి, నా బంగారు తల్లి అప్పుడే పెద్దదైందని చెప్పేసి అనుకుంటూ ఇక తను పడుకున్న తర్వాత తన రూమ్కి వెళ్ళిపోతుంది. సీత తన రూమ్లో జరిగిన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. అప్పుడే రామ్ వస్తాడు.
ప్రీతి ఎలా ఉంది మామ అని చెప్పేసి అడుగుతుండగా, నో ప్రాబ్లం, ఇప్పుడు బాగానే ఉంది, రేపు పొద్దున్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఎక్స్రే తీస్తాం, ఇప్పుడు పడుకుందా మామ అని చెప్పేసి సీత అడుగుతుండగా, పడుకుందని చెప్పేసి రామంట. సీత తన తల్లో ఉన్న పూలు కాస్త తీసిన తర్వాత రాము అర్థం చేసుకొని సీత సారీ అని చెప్పేసి అంటుండగా, ఏమైంది మామ, ఎందుకు అంటే మనం హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు ప్రీతి కింద పడదని చెప్పేసి పిన్ని పిలిచింది కదా, అందుకే సారీ చెప్తున్నానని చెప్పేసి రామంట. బాధపడి అప్సెట్ అయి ఉంటాం. ఐఎమ్ వెరీ సారీ, ప్రీతి నీకు చెల్లెలైతే తను నాకు మరదలు మామ, అలా పడ్డ తర్వాత బాధపడుతూ ఉంటే నీతో నేను పడక సుఖం కోరుకునేంత మరీ అంత దిగజరిన అమ్మాయిని కాదు మామ. నా పేరు సీత మామ. త్యాగం అనేది ఆ పేరులోనే ఉంది. రాముడు కోసం సీత అన్ని త్యాగాలు చేసింది. రాముడు చూపించిన దారిలోనే సీత వెళ్ళింది. నేను కూడా అలాగే మామ, మనుషులు కలిసి బంధం పడాలని చెప్పేసి అనుకుంటాను, కానీ ఇక పడక సుఖానికి ఏదో అలా చేసేదాన్ని కాదు. మనసులు కలిసిన తర్వాత మనం ఇలాగ దూరంగా ఉన్నా నాకేం బాధ లేదు మామ. ఇక సీత మాటలు విని చాలా హ్యాపీగా, నువ్వంటే అంత ప్రేమ సీత, ఎందుకంటే నీ ప్రేమ అంత మంచి స్వచ్ఛమైనది. అయినా కూడా పిన్నికి చెప్పకుండా ఇలా ఫస్ట్ నైట్ ఏర్పడడం చేయడం వల్ల కాస్త గిల్టీ ఫీలింగ్ కూడా అనిపించేది. నేను సరే నిన్ను డిసప్పాయింట్ చేయొద్దని చెప్పేసి ఈ విధంగా సరే అని చెప్పాను. పిన్నికి తెలియకుండా ఇలా చేయడం వల్ల ఆ దేవుడు కూడా తప్పనిపించిందేమో, ఇలా చేస్తాడేమో అని చెప్పేసి రామంట. సీత మనసులో మనం కలవకుండా ఆపింది ఆ దేవుడు కాదు మామ, మీ పిన్నే కావాలని అడ్డుపడింది అని చెప్పేసి సీత మనసులో అనుకుంటుంది. కొంతకాలం వెయిట్ చేస్తాం సీత, పిన్ని ఎలాగో మన ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తుంది, ఆ నమ్మకం నాకు ఉంది. అప్పుడు మాత్రం నిన్ను డిసప్పాయింట్ చేయని సీత, రోజు మాత్రం వదిలిపెట్టుకొని సీత అని చెప్పేసి అంటుండగా, మీ పిన్ని మనసులో మన ఇద్దరు కలవకుండా చేస్తుంది మామ. సీత ఎలాగైనా మనం కలుస్తాం, మనకు ఇద్దరు పిల్లలు కూడా పుడతారు. లేదు మామ, అసలు నన్ను వదిలిపెట్టాలా, ఎలా విడిచి ఇక నీకు దూరం చేయాలని ఆలోచిస్తుంది మామ అని చెప్పేసి సీత మనసులో అనుకుంటే, కాదు సీత, మన పిల్లలతో పిన్నికి ఆడుకోవాలని ఆశగా ఉంటుంది కదా అని చెప్పేసి రామ్ అంటుండగా, మన జీవితాలతో ఆడుకోవాలని ఆమెకు ఆశగా ఉంది మామ అని చెప్పేసి సీత మనసులో అనుకుంటుంది. రుణం తీర్చుకోవాలి సీత అని చెప్పేసి అంటుండగా, నువ్వు రుణపడింది మీ పిన్ని కాదు అత్తమ్మకు. మనకు ఆడపిల్ల పుట్టిన తర్వాత సుమతి అని పేరు పెట్టుకోవాలి మామ అని చెప్పేసి సీత మనసులో అనుకుంటుంది. ఏంటి సీత ఆలోచిస్తున్నావు అని చెప్పేసి రామ అడుగుతుండగా, ఏం లేదు మామ, నిద్ర వస్తుంది. సరే సీత, గుడ్ నైట్, నాకు కూడా నిద్ర వస్తుంది. ఈలోపు మహాలక్ష్మి చాలా కోపంగా ఉంటుంది. అర్చన వచ్చి అసలు ఒక్క నిమిషం ఆలస్యం ఉంటే మహా ఘోరం జరిగేది అని చెప్పేసి అర్చన మహాతో అంటే, రామ్ సీత ఒక్కటే ఉంటే ఈ జన్మలో వాళ్ళని వేరు చేయవాళ్ళం కాదు అని చెప్పేసి గిరి అంటే, టైం బాగుంది కాబట్టి ప్రీతి ఉష కాల్ చేసి చెప్పారు, కానీ మన టైం బాగలేదు. అంతేకాదు ప్రీతి కింద పడి కాలు వెనుకెలా చేసుకుంది అని చెప్పేసి అర్చన అంటే, అడుగున ప్రీతి ఎలా కింద పడిందో అని చెప్పేసి గిరి అంటుండగా, అదే నాకు అర్థం కావట్లేదు, కింద పడి కాలు వెనకడం ఏంటి అని చెప్పేసి జన అంటుండగా, అప్పుడు మహా మాట మారుస్తూ, ప్రీతికి ఇప్పుడైతే ఏం కాలేదు కదా జన అని చెప్పేసి, ఏదైనా మన మంచికే అనుకోండి. ఇక కరెక్ట్ మహా, నువ్వు అరవడం వల్లే ప్రీతి కింద పడడం వల్లే సీత ఉన్ను రామ్ కిందికి వచ్చారు అని చెప్పేసి అర్చన అంటూ, నిజమే వదిన, ప్రీతి కాలు వెనకపోతే ఏదో జరిగేది అని చెప్పేసి జన గిరి అంటూ ఉంటారు. ప్రీతి కింద పడేలా చేసింది నేనే అనేది తెలిస్తే వీళ్ళు ఇంకెంత ఫీల్ అవుతారో అని చెప్పేసి మహా మనసులో అనుకుంటుంది. ప్రీతి కింద పడిపోయినప్పుడు ఆ టీచర్ ఓవర్ యాక్షన్ చూడాలి, మహా కంటే ఓవర్ చేస్తుంది అని చెప్పేసి అర్చన అంటే, నేను కూడా గమనించాను, అసలు ప్రీతి రామ్ సీత అంటే ఎందుకంత గౌరవమో ఎందుకంత ప్రేమో అర్థం కావట్లేదని చెప్పేసి జనగిరి అంట. ఆవిడ అందరి పట్ల అంత కేరింగ్గా ఉంటుంది, ఆ రోజు నేను పడిపోతుంటే పట్టుకుంది కదా అని చెప్పేసి జన మాటలు విని మహా కోపంగా చూస్తూ గట్టిగా అరుస్తుంది. అది కేరింగ్ కాదు, కన్నింగ్. తన తెలివితోని అందరినీ బుట్టలో వేసుకోవాలని చూస్తుంది. అది మీకు అర్థం కావట్లేదు. ఎస్ మహా, అసలు ఆవిడ పెద్ద మాయ లేడీలాగా ఉంది అని చెప్పేసి అర్చన అంటే, రెడీ సీతారాంలో దృష్టిలో
తను బాగా పాపులర్ అయింది, ఇప్పుడు ఆల్రెడీ ఇంకోలా ప్లాన్ చేస్తూ ఉంది అని చెప్పేసి అర్చన ఆవిడ ఎప్పటికైనా ప్రాబ్లమే కదా అని చెప్పేసి గిరిజన అంటుండగా, ఆవిడతో ప్రాబ్లం కాదు, రేవతి ఎప్పుడు మనకు తలనొప్పిగా తయారవుతుంది అని చెప్పేసి మహా అవును, ఈరోజు టీచర్ ప్లాన్లో రేవతి హస్తం ఉంది, మొదటి నుంచి సీతకు సపోర్ట్ చేస్తూ ఉంది. మన మీద కోపంతో సీతకు ఆయుధాల్లో అయిపోయిందని చెప్పేసి జన అంటుండగా, ఆ ఆయుధాన్ని వీలైనంత త్వరగా బయటికి పంపించేయాలని చెప్పేసి మహా మాటలు విని షాక్ అయిపోతారు. ఏమంటున్నావు మహా? రేవతి ఇంటికి ఆడపడుచు, తనని ఎలా పంపిస్తావు? పెళ్లి చేసి అత్తారింటికి పంపిద్దాం అని అంటున్నాను చెప్పేసి మహా ఎలా అంటున్నావా? నాకు కూడా రేవతికి పెళ్లి చేయాలనుంది, మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అని చెప్పేసి ఈ విధంగా మహా అంటుంది. సీత మాత్రం బాధపడుతూ, కలవకుండా చేసావు కదా అత్త అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. రేవతి దగ్గరికి జన వస్తూ ఉంటాడు. అలా కూర్చున్న రేవతి దగ్గరికి వచ్చి, రేవతి ఏంటన్నయ్య, నీతో కాస్త మాట్లాడాలని ఉంది, చెప్పండి. రేపు నీకు పెళ్లి చూపులని చెప్పేసి జన మాటలు విని రేవతి షాక్ అయిపోతుంది. పెళ్లి చూపులా? అది రేపైనా అని చెప్పేసి రేవతి అంటుండగా, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు కదా రేవతి, అది రేపైంది అని చెప్పేసి అర్చన చేసుకునే ఉద్దేశం లేదని మీకు ఎప్పుడూ చెప్పాను కదా అని చెప్పేసి రేవతి అంటుండగా, అప్పుడు ఎప్పుడు చెప్పావు, ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు అదే అంటే పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఇలాగే ఉంటావా అని చెప్పేసి మహా అవును, ఇలాగే ఉండిపోతాను. జీవితాంతం ఇలాగే ఉంటావా? భవిష్యత్తు వేస్ట్ అయిపోతుంది, ఆ భవిష్యత్తు ఇలాగే ఉంటుంది, నేను ఇలాగే ఉంటానని చెప్పేసి రేవతి అంటుంది. అంటే ఎలా? మీ వదిన సంబంధం చూస్తుంది, పెళ్లి కొడుకు తీసుకొచ్చింది, అవసరం లేదు అని చెప్పేసి రేవతి అంటుండగా, నువ్వు ఇలా ఉంటే మాకు బాధగా ఉంది కదా అని చెప్పేసి మహా అలా ఎలా? చాలా బాధపడుతుంది. ఏంటి? ఆశ్చర్యంగా ఉంది, మీరిద్దరూ నా కోసం బాధపడుతున్నారా అని చెప్పేసి రేవతి వెటకారంగా అంటూ ఉంటే, పెళ్లి చేయాలని మాకు అనిపించదా? ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు, ఇంటి ఆడపడుచుని ఇలా ఉంచుకోవడం అని చెప్పేసి అంటుండగా, వాళ్ళకు అనిపించిందా లేకుంటే మీకే అనిపించిందా? అంటే మాకే అనిపించింది. అబ్బా, మీకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది మీద ఇంత కేరింగ్ ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి రేవతి అంటుండగా, ఇంతకాలం తర్వాత వాళ్ళు అన్నయ్యలు వదిలని వాళ్ళకు గుర్తొచ్చింది పాపం అని చెప్పేసి సీత ఎంటర్ అవుతున్నాళ్ళు. బీరువాలో భద్రంగా తాళం వేసి పెట్టారేమో, ఇప్పుడే ఆ తాళం తీసి దులిపి బయటికి తీసుకొచ్చారేమో. ఆ బాధ్యత నీకు సంబంధం లేని సీత, వెళ్ళి పని చూసుకో. ఏంటి, రేవతి పిన్నితో సంబంధం లేదా? నాకు చాలా బంధం ఉంది చిన్నత్తయ్య. ఓకేనే, నేను దాన్ని పెళ్లి చేసి ఇద్దరిని విడదీసి గొడవ వదిలించుకోవాలనుకుంటున్నా అని చెప్పేసి మహా మనసులో అనుకుంటున్నా. పెళ్లి కోసం నేను వెయిటింగ్. అయితే మీ పిన్నిని ఇక ఒప్పుకోమని చెప్పు. సరే చిన్ని మామయ్య, పిన్ని నీ పెళ్లి చేయాలని వాళ్ళు చాలా తాపత్రపడుతున్నారు అని చెప్పేసి సీత అంటుంది. అప్కమింగ్లో రేవతి ఒప్పుకుంటుందా లేకపోతే రివర్స్ పంచకూడదో చూద్దాం.